అన్న ఇలా పచ్చిమిర్చి అయితే 20 రూపాయల కిలో దొరికింది, 110 కిలోలు అయితే వేసిన. అట్నే చిక్కుడుకాయ కూడా 60 కిలోలు వేసిన. ఇక ఇవాళ నేను కూరగాయలు ఏడ తెచ్చినా, ఏ మార్కెట్ లో తెచ్చినా, లాస్ట్ కు అంతా అమ్మినాక నాకు ఎంత మిగిలింది అన్ని డీటెయిల్స్ చెప్తా. కొత్త వచ్చిన అయితే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. వీడియో లాస్ట్ దాకా చూడురే, స్కిప్ చేస్తే మీకు అయితే అర్థం కాదు. నేను నాకు ఎంత తక్కువ రేటుకు దొరుకుతుంది ఎట్లా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే లాస్ట్ దాకా అయితే చూడురే. పొద్దున్నే ఇంట్లోకి వెళ్ళి అయితే మనం 8 గంటలకు అట్లా వెళ్తాము. 8 గంటలకు ఎందుకు వెళ్తాం అనేది తర్వాత చెప్తా. ఇక కమాన్ అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. బోయినపల్లి మార్కెట్ మనం అయితే తెచ్చేది. తెలంగాణలో అతిపెద్ద మార్కెట్, తక్కువ రేటు దొరుకుతుంది. కమాన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. కమాన్ అయితే ఇది లొకేషన్ అయితే సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది. బోయినపల్లి మార్కెట్ లోపల ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది. లోపల అన్ని బండ్లు అయితే చాలా ఉంటాయి, గ్యాప్ లేకుండా ఉంటుంది. మనం ఆటో చేసిన అయితే బయటనే పెట్టుకొని రావాలంటే మొత్తం బయట కానీ కాదు, జర లోపలనే కానీ ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఎందుకంటే లోపలికి తీసుకొస్తే వెళ్ళదు మళ్ళీ. ఇలా టమాటాను అయితే ఇక 700 నుంచి 1000 రూపాయలు దాకా ఉంది బాక్స్. ఇక ఆంచి పచ్చిమిర్చి కట్టుకొచ్చినాం. పచ్చిమిర్చి ఏమైనా తగ్గిందా లేదా చూద్దామని వస్తే జర కొంచెం అయితే తగ్గింది. అంటే రేట్ ఎక్కువనే ఉంది, 30 నుంచి 40 దాకా ఉంది. కానీ మన దగ్గర ఎక్కువ వేసుకుంటాం కాబట్టి బ్యారెన్ చేసి అయితే 25 లెక్కన అయితే నేనైతే ఒక 110 కిలోలు అయితే వేసిన అటు ఇటు అయితే. ఇక అన్ని కూరగాయల రేట్లు తెలుసుకుందామని పోయినా, ఇక అన్నీ ఎక్కువనే ఉన్నాయి. ఇక మనం ఇక ఏదైనా బండి మీద టమాటా పచ్చిమిర్చి చేసా ఎప్పుడైనా. ఇక టమాటా రేటు తగ్గలేదు కాబట్టి ఇక చిక్కుడుకాయ కడిగిపోయినా. చిక్కుడుకాయ అయితే 20 రూపాయల కిలో లెక్క అన్నాడు. ఇక అది కూడా బ్యారెన్ చేసి అయితే వేసుకున్నాయి ఇక 20 రూపాయల లెక్క. ఇక చిక్కుడుకాయ అయితే 60 కిలోలు వేసిన. ఇక ఆటో అయితే లోపల పోతుందో పోదా అనుకున్నానే, జర ఇలా పబ్లిక్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఇక ఆటో లోపల తీసుకొని డైరెక్ట్ వేసుకున్నాను. ఎందుకంటే అమ్మాలి మోపిస్తే ఒక కవర్ 30 రూపాయలు అట్లా తీసుకుంటారు. ఒక్కోసారి ఇక అమ్మాలతో మోపిస్తా. ఇప్పుడు ఆటో పోయిందని ఆటో తీసుకొని వేసుకున్నా. ఇక చూడు రే, అందరు టమాటా ఎట్లా నింపుకోవద్దురు ఆటోలల్లో. ఇక నేను కూడా ఒకప్పుడు టమాటానే వేసేది కానీ రేట్ ఎక్కువ అయింది. ఇక మళ్ళీ ఏంటంటే మనము మన బండి దగ్గర టమాటా ఏరనిస్తాము, వీళ్ళేమో అట్లా కాదు, డైరెక్ట్ గిన్నెలతో ఎత్తి ఇస్తుంటారు. ఇక మధ్యలో అయితే ఆకలి అయిందని టిఫిన్ చేసిన. ఇక మనమైతే ఎప్పుడు అయితే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. మనమైతే ఈ సెల్ నుంచి ఇక్కడనే పెడతాము లొకేషన్. ఇక చాలామంది అయితే ఉప్పలు అక్కడ వెళ్ళిపోతారు కాబట్టి ఇక మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా టమాటో పెడతారు, మనం పచ్చిమిర్చికి ఇవే పెడతాం కాబట్టి ఇవే నా రేట్లు అయితే ఇవే ఉండేవి 40-30. మళ్ళీ సాయంత్రం అయితే తగ్గిస్తాము. మనం కిలో మీద 10 రూపాయలు 15 రూపాయలు మిగతా చూసుకోవడం ఎక్కువ చూసుకున్నాను నేను. చాలా మంది అయితే 20-30 రూపాయలు కూడా పెట్టి తీసుకుంటారు కానీ అట్లా ఏం లేదు. ఇక పెట్టైన గిరాకీ అయితే మంచిగా స్టార్ట్ అయింది. ఒకరు ఇద్దరు బండ్లు ఆపుకుంటూ వచ్చారు మంచిగా. ఇక చాలా మంది ఆపినప్పుడు వీడియో తీయలేదు, నేను మర్చిపోయినా. ఎందుకంటే చాలా మంది వచ్చినప్పుడు గిరాకీ వస్తుంది కానీ అప్పుడు ఇక మనం ఒక మైనస్ ఏంటంటే ఏడ ఆటో పెడితే ఆడ తీ అంటుంటారు. షాప్ల మీద పెట్టినారు. మళ్ళీ ఇక రెండో లొకేషన్కి వచ్చినాము, రెండో తావులు పెట్టినాము. ఇప్పుడు ఇదైతే వేరే దగ్గర పెట్టినాము. ఇక గిరాకీ అయితే వస్తలేదు. ఇక ఏం చేస్తామన్నా కాకపోతే మార్చుకుంటూ పోతూ ఉండాలి. ఇక ఏంటంటే ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్ పక్క పోటీ పెడతాం కదా, వాళ్ళతో కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. తీ అంటారు. ఈడ పెట్టినాక కూడా మంచిగానే వస్తుంది గిరాకీ. కాకపోతే ఏంటంటే చిక్కుడుకాయ పోతుంది. చిక్కుడుకాయ ఫ్రెష్గా ఉంది. మనం 30 రూపాయల కిలోనే పెట్టినాం కదా, 20 తెచ్చినాం 30 పెట్టినాం. 30 రూపాయలు అనగానే మా చిక్కుడుకాయ అయితే ఒక్క దుమ్ముకే పోతుంది మంచిగా. కాకపోతే నేను ఆడికి చిక్కుడుకాయని ఎక్కువ వేసుకుందాం అనుకున్నాను, పచ్చిమిర్చి పోతుందేమో అనుకున్నాను. మనం ఏదైతే ఇలా పోతుందని ఎక్స్పెక్ట్ చేస్తామో అది పోదు, ఏది పోదనుకోవడమో అది బాగా పోతుంది. అది ఒక్కటైతే ఎప్పుడు నాకు అదే ఎక్కువ టాక్ అయిపోతుంది. ఇంకేం చేస్తాం మనం, గాచారం అట్లా ఉంటుంది అనమాట ఒక్కోసారి. ఇక మొత్తానికి అయితే చిక్కుడుగా అయిపోయింది. చిక్కుడుగా అయిపోయినాక ఏం చేసిన, పచ్చిమిర్చి ఒక దిక్కున్నదంతా మొత్తం ఒక ఆటోలో మొత్తం ఒక లెవెల్ చేసిన, అంటే ఎక్కువ కనబడాలని. ఇక ట్రే కూడా కాంట కూడా లోపలనే పెట్టుకున్నా. ఇక ఆంచి మళ్ళీ వేరే లొకేషన్కి వచ్చిన. ఇది 3వ లొకేషన్ చూడురి, ప్లేస్ చూడురి. ఇదైతే వేరే దగ్గర మార్కెట్ దగ్గర పెట్టిన. కొంచెం మార్కెట్ దూరమే పెట్టిన, ఎందుకంటే వాళ్ళ గిరాకీ కూడా దెబ్బతింటుంది కాబట్టి నేనైతే మార్కెట్కి దూరమే పెడతా. కొంచెం ఏడ పెట్టిన, ఇక్కడ పెట్టినాకనైతే గిరాకీ ఇక నైట్ అయినాకనైతే జర మెల్లగా స్టార్ట్ అయింది. మరీ అంత ఎక్కువ ఏం లేదు, మామూలుగానే వస్తారు, 2-3 వస్తారు. ఇక పోదా అని భయపడ్డా కానీ మంచిగానే పోతుంది ఈడ కూడా. ఇక చాలా మంది వచ్చినప్పుడు వీడియో తీయడానికి వీలు అవుతలేదు. ఈ 2-3 వచ్చినప్పుడే తీయడానికి వీలవుతుంది. చాలా మందికి వచ్చినప్పుడు కూడా ఒక వీడియో తీసినా కానీ బ్లర్ అయింది మొత్తం. ఇక చూడరు, ఇప్పుడైతే గిరాకీ అయితే మంచిగా స్టార్ట్ అయింది. రాత్రి 7 నుంచి 7:30 మధ్యలో అయితే గిరాకీ అయితే మంచిగా స్టార్ట్ అయింది. ఎందుకంటే పచ్చిమిర్చి రేటు తగ్గిస్తాం కాబట్టి మనం సాయంత్రం నైట్ కానీ అదే రేటు ఉండదు, రేటు తగ్గిస్తాము. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మైక్ పెడతా నేను. సాయంత్రం కాగానే మైక్ పెడతా. మైక్ నుంచి కూడా జర వాయిస్ బయటకి ఎక్కువ కూడా మంచిగా జనం వస్తారు. ఇక జనం అయితే వస్తే ఒక్కసారి వస్తారు, పోతే అటే పోతారు అన్నట్టు ఉంటుంది అన్న. ఏదైనా ఒకరు వచ్చి 2 వచ్చి లోటానికి అబ్బాయి ఉన్నట్టుందని చాలా మంది వస్తారు. ఇక అట్నే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియో అయితే కొంచెం బ్లర్ అయింది, నేను చూసుకోలే. ఇక మనమైతే పట్టుకొని తీయలేం కాబట్టి ఇటు అమ్ముకోవాలి చేయాలి కాబట్టి వీడియో తీయడానికి అయితే కెమెరా జర వెనుక పెట్టిన. అందరి ఫేస్లో అయితే ఏం మడతలేవు కానీ గిరాకీ అయితే మంచిగా వచ్చింది. ఇందాక చాలా మంది వచ్చాడు కానీ అప్పుడు వీడియో తీయలేదు, మర్చిపోయినా నేను. ఇక అటు ఇటు అయితే జర దగ్గర పడుతుందని చెప్పాలి పచ్చిమిర్చి. ఇందాకనైతే చాలా ఉండే, ఒక 70-80 కిలోలు దాకా ఉండే. ఇక అటు ఇటు అయితే ఒక 20-25 కిలోల దాకా అయితే వచ్చింది.
ఇంకా చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా వస్తారు, ఎందుకంటే ఇంతకుముందుకు మనం సెంటరింగ్ వర్క్ చేసేది నేను. ఇక అక్కడ తెలిసిన వాళ్ళు వీళ్ళు వస్తే కూడా వాళ్ళతో మాట్లాడుకుంటూ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ చాలా మంది ఏమంటారంటే నువ్వు 20 తెచ్చి 30కి అమ్ముతున్నావు, 10 రూపాయలు తింటున్నావు అది అని కామెంట్ చేస్తారండి చాలామంది. నేను గలిజిగా మాట్లాడుతున్నాను కాదు, కామెంటే అట్లా వస్తాయి. ఇక వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నామంటే ఆటో డీజిల్ ఇద్దరు మనుషుల కూళ్ళు అవన్నీ ఉంటాయి అన్న, చాలా ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ మనము కిలో మీద ముగ్గేస్తాము, ఎంతో కొంత వేస్తాం కాబట్టి అలా పోతుంటుంది. ఇప్పుడు సపోజ్ 110 కిలోలు వేసుకొచ్చిన అనుకో, అలా 10 కిలోల దాకా ముగ్గేయనికే పోతుంది తెలుసా. నేను 60, 70, 80 ఒక్కోసారి 100 గ్రాములు కూడా వేస్తుంటా ఒక్కొక్కరికి, అట్లా ఇస్తుంటా అనమాట. ఇక అది అట్లా పోతుంటుంది. దాంట్లో అవన్నీ పట్టించుకొని నేను కామెంట్లు కానీ మీకు చెప్పాలని చెప్తున్నా. ఇక మొత్తానికి అయితే ఇక దగ్గర పడ్డది 2-3 కిలోలు మిగిలి ఉండే. ఇక మొత్తానికి అయితే అయిపోయింది. ఇప్పుడు ఎంత నాకు మిగిలిందో చూడండి. ఫోన్పేలో అయితే 2070 రూపాయలు పడ్డది, హ్యాండ్ క్యాష్ అయితే 3000 వచ్చింది. మొత్తం అన్ని రాగా అవి అయితే వచ్చినాయి. ఇక మిర్చి అయితే 2420 రూపాయలు అయింది మిర్చికి. ఇక చిక్కుడుకాయకో 900 అయింది, ఆటోకో డీజిల్కో 300 అయింది. కవర్లు తీసుకుంటాం మనం రోజు, కవర్లకు అయితే 200 అయినాయి. రోజు 200 కవర్లు పడతాయి ఖచ్చితంగా. ఇక అన్ని ఓన్ అయితే మనకు ఒక 1500 దాకా మిగిలినట్టే. 1500 అంటే 1400 కూడా 1500 దాకా మిగిలినాయి. కొన్ని ఖర్చు చేసుకునే ఉంటాయి కదా, అట్లా అని 1500 అని చెప్తున్నా. కానీ ఎప్పుడు ఇదే అమౌంట్ వస్తా అంటే రాదని, ఒక్కో రోజు 500 కూడా వస్తాయి, అది లాస్ అవుతాం ఒక్కో రోజు కూడా. ఇక వీడియో లాస్ట్ దాకా చూసిన వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నానా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అన్న, ప్లీజ్ థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.